ఎడ్ల బండి ఇది పెట్టి తింపిపిస్తూ దాంట్లో హైదరాబాద్ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అని ఎలాంటి అనుమతులు ఉండవు. మళ్ళా రైతుల వద్ద గుంటలు ఏది ఎకరాల కొద్ది కొనుక్కొని ఈరోజు వాళ్ళు గుంటలు గుంటలుగా రిజిస్ట్రేషన్ చేస్తారు. కొన్ని రోజులు పోగానే అక్కడ హద్దులు ఉండయి, ఆ బోర్డు ఉండదు, ఆ కంపెనీ ఉండదు, ఆ వెంచర్ యజమానులు ఉండదు. ఇట్లా అనేక కేసులు వస్తా ఉన్నాయి మా దగ్గరికి. మరియు ప్రజలకు మోసపోతా ఉన్నారు. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ వెంచర్లలో అక్రమంగా కొనొద్దనేది బోర్డులు ఏర్పాటు చేయాలి. అదే క్రమంలో వాళ్ళకు అవగాహన కూడా కల్పించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు కూలీనాలి చేసి హాస్పిటల్ ఖర్చులు సంపాదన లేకుండా అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు అమ్ముకుందామంటే ప్లాట్ పోదు, ఇల్లు కడదామంటే అక్కడ ఎక్కడనో ఉంటది చెప్తా. మరి ఇక్కడ నాగిలిగిద్ద, అక్కడ బార్డర్ ఇరక్పల్లి, ఇట్లా అక్కడ పోనీకి సౌకర్యం ఉండదు. పక్కనే ఎయిర్పోర్ట్ ఉందని చెప్తారు, పక్కనే నిమ్స్ కంపెనీ ఉంది అని చెప్తారు, పక్కనే రైల్వే ఉంది అని చెప్తారు, పక్కనే బీదర్ అని చెప్తారు. అట్లా మోసాలు చేస్తా ఉన్నారు యజమానులు. వీళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి బాధితులు కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ పాపం హైదరాబాద్ లో నుంచి మాకు ప్లాట్ ఉంటే బాగుండే అన్నట్టు వాళ్ళు ఉంటా ఉన్నారు. కానీ వచ్చి చూసేసరికి ఎలాంటి పనికి రాకుండా పోతా ఉంది. అక్కడ కొనాలన్నా అమ్మాలన్నా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దీని మీద సబ్ కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేసినాం. త్వరలో వారు చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించడం జరిగింది. లేని పక్షంలో మనం ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలియజేస్తాం.